వ్యస్తంగా తయారైంది. దీన్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టాలని చూసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ నేను అనుకున్నాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ జరిగిన ఇది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తాం కానీ అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా. వాళ్ళు స్వేచ్ఛ, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మీరు ఎదురెళ్ళక్కర్లా, మీరు వేరే చోట చేసుకోండి. దానికి వాళ్ళ వెళ్ళే దారిలో ఉండి చేయక్కర్లేదు. చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఘర్షణకి తీసుకెళ్లే అవకాశం మీరే ఇస్తున్నారు. ఘర్షణకు తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ లేదు అనేది వస్తుంది. అంటే ఇక్కడ పరిపాలించే మీరే మీరే అవకాశం ఇస్తున్నారు అవతల వాళ్ళకి. సో వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనిస్తే అసలు ఏముండదు, దాని మూలం జరిగేది లేదు. ఇప్పుడు నిన్న పొదిలేళ్ళారు, ఏమైంది? ఎన్ని వేల బేళ్ళుని తొక్కేశారు. ఆ నష్టం ఎవరిస్తాడు రైతులకండి? పొగాకు బేళ్ళని తొక్కేశారు కదా, ఆ నష్టం ఎవరిస్తారు? గతంలో ఈ రైతులకు సంబంధించే ధాన్యం కొన్న తర్వాత 3 నెలలు 6 నెలలకు కూడా డబ్బులు పడిన పరిస్థితి ఉంది. ఇవాళ 24 గంటలు, మ్యాక్సిమం 48 గంటలు డబ్బులు పడిపోతున్నాయి. పరిస్థితి అది గ్రౌండ్ ఏది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి కదా. ఇప్పుడు ఆయన ఆయన ఏదో వెళ్తాడు అంతేనండి, అదే చేయాలి తప్ప పరిపాలన వేరండి, ప్రతిపక్షం వేరు. పరిపాలించేవాడు ప్రతిపక్షానికి అవకాశం. ఆ జిల్లాలో ఉన్న సామెతకి తగ్గట్టే జరిగింది నేను ఆయన పర్యటన. అద్దెంకిపోయిన సింగడు పోను పేడ రాను. అవును, అంతే. వెళ్ళాడు, వచ్చాడు. షేక్స్పియర్ నాటకంలో ఉండదు, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గోన్ అన్న. అంతే, వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఏమన్నా వైసీపీ సాధించిన ప్రయోజనం లేదు. వైసీపీ మీద దాడి చేసినట్టు వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా, చేసిన దాని మీద తెలుగుదేశం బదనామైంది కానీ వాళ్ళు సాధించింది ఏం లేదు, ఇద్దరు సాధించింది ఏం ఉండదండి. ఇప్పుడు ఆయన ఏదో వచ్చాడు, పొగాకు రైతు సమస్యల మీద 1/2 గంట 1/2 గంట మాట్లాడుకుంటాడు, పరామర్శిస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోనియాలి కదా, అయిపోయింది, అంతా అయిపోయిందండి. డీజీపీని పిలిపించుకుని మాట్లాడేంతటి సీరియస్ ఇష్యూ నేను నడిచిందండి. అంటే నేను అన్నది ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, దీని వెనక కుట్రకోణం మీద ఉన్న ఎన్ని సంఘటనలన్నీ కలిపి టీడీపీ ఎస్టాబ్లిష్ చేస్తుందా, లేకపోతే ఇలాంటి కుట్రకోణం ఉంటుందని డీజీపీ గారికి చెప్పి మీరు మీరు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక సమగ్రమైన రివ్యూని కోరుంటాడేమో చంద్రబాబు గారు. అసలు ఏం జరుగుతుంది రివ్యూ రాసి ఇవ్వండి ఏమన్నా చెప్పుంటారా? అట్లా ఎందుకు చెప్తారు? అది అడిగుంటారు అసలు ఏం జరుగుతుంది. ఏదంటే 3 సంఘటనల వెనక వైసీపీ కుట్రకోణం ఉందని తెలుగుదేశం ఎలాగ ఆరోపిస్తుందో, వైసీపీ ఆరోపణ కూడా ఏంటంటే ఈ 3 సంఘటనల్ని రచ్చగొట్టే వ్యవహారంలో తెలుగుదేశం ఉంది. వాళ్ళ రెడ్ బుక్ పాలసీ కాన్స్టిట్యూషన్లో భాగంగానే ఇదంతా కూడా తెలుగుదేశం చేస్తుందని వాళ్ళ అభియోగం. ఒకసారి చూద్దాం, ఒక 1 ఇయర్ పరిపాలన అయిపోయింది, వన్ డే అయింది వాటికి. 1 ఇయర్ అయ్యి 1 ఇయర్కి ముందు లోకేష్ గారి టోన్ అండ్ టెనర్ ఉంది. మొన్న 1 ఇయర్ అవుతుందనగా విశాఖపట్నంలో మాట్లాడారు. ఆయన బయట పీసారు, ఆయన బయట ఒకసారి ప్లే చేయండి. చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే, ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా? ఉంటుందిరా, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. ఏడాది వరకు ఆయన టోన్ అండ్ టెనర్లో చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంది అండ్ చాలా పరిణితి చెందిన. బట్ ఇక్కడ దాంట్లో మొత్తం మారిపోయింది, హావభావాలు మారినాయి, టోన్ అండ్ టెనర్ మారింది. ఒక బ్రోకర్ గాడు వాడు జగన్మోహన్ రెడ్డి వాడే భాషే కదా మీరు కూడా వాడుతోంది. హౌ డిఫరెంట్? ఒకటే ఈ వాడిన భాష, వాడిన విధానాన్ని నేను సమర్థించను, కానీ అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన విషయం గుర్తొచ్చి ఉంటుంది. మహిళల విషయంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడానే కదండి 151 నుంచి 5 ఎగరగొట్టి 11 ఇచ్చింది. అందుకనే ఆ లెవెల్కి దిగజారి మాట్లాడతలేదు. లోకేష్ గారు అందేంటి, ఎవళ్ళైతే చేశారో, ఎవళ్ళైతే మాట్లాడారో, ఎవరైతే మహిళలు అవమానించారో వాళ్ళ గురించి అంటానే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అట్లా మాట్లాడారా? అంటే ఎప్పుడు మాట్లాడరా? ఏజ్ కూడా తేడా ఉంది, ఎప్పుడు మాట్లాడరా? అదొకటి. ఇంకోటండి, ఏది ఆ వయసులో కూడా దీంట్లోనే ఆయన అన్న దాంట్లో ఒకటి చూసారా మీరు లాస్ట్లో? ఇందాక నేను అందది కార్యకర్తల ఇదేంటంటే నాయకులు కానీ టీడీపీకి
మీరు వెళ్ళి అక్కడ ఎదురే నుంచుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళే దారిలో నుంచుని స్లోగన్స్ ఇచ్చి లేకపోతే నల్ల బెలూన్లు ఎగిరేసి ఏం చేయక్కర్లా. ఏం జరుగుతుంది తప్పు, ఏ విధంగా అడ్డం కొడుతున్నారు,